హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ LM A to Z బ్లాగ్స్. అసలు ఈ రోజు వీడియో ఏంటంటే ఎవరికి తెలీదు, ఎందుకంటే నేను వెతుక్కుంటూ వెళ్ళాను ఆ ప్లేస్ కి. ఎక్కడికి ఏంటనేది మాత్రం ఈ వీడియోలో చెప్తాను. అసలు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఈ ప్లేస్ అడ్రస్ కూడా వీడియోలోనే మెన్షన్ చేశాను, సో అసలు వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. సో నేనైతే ఈరోజు బీచ్ కి వచ్చాను. అది ఎక్కడంటే మన కరీంనగర్ లోనే. నేను అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలి అని, బట్ ఇప్పటికి కుదిరింది. అసలు ఎవరిని చూసినా సోషల్ మీడియా ఓపెన్ చేయగానే కరీంనగర్ బీచ్ మినీ బీచ్ అని అంటున్నారు. అసలు అది ఎక్కడ ఏంటి అని నేను కూడా సెర్చ్ చేసిన, బట్ యూట్యూబ్ లో అయినా ఇన్స్టాలో అయినా ఎవ్వరు కరెక్ట్ గా చెప్పలేరు అసలు అడ్రస్. సో మాకు మేమే వెతుక్కుంటూ వెళ్ళాము. సో ఇక బీచ్ ఎక్కడ ఏంటి అనేది అయితే చెప్తాను. అందరికి కరీంనగర్ డ్యామ్ అయితే తెలుసు. ఇక్కడ నుంచి రూట్ మొత్తం నేను మీకు చూపిస్తాను. మన కరీంనగర్ డ్యామ్ నుంచి స్ట్రైట్ గా అంటే కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ మీద నుంచి వెళ్తుండగా లెఫ్ట్ సైడ్ మనకి ఈనాడు ఆఫీస్ అయితే వస్తుంది ఫస్ట్. తర్వాత అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద కెనాల్ వస్తుంది. ఆ కెనాల్ మీద నుంచి వెళ్తే అలానే ఇంకా ముందుకు వెళ్ళగా LMD కాలనీ అని ఉంటది. లెఫ్ట్ సైడ్ లో మనకైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. LMD కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్ లోనే మనకి క్రాస్ చేసుకోవడం ఉంటది. ఇక్కడే క్రాస్ చేసుకొని మనం అయితే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి అంతే. ఇక్కడ నుంచి క్రాస్ చేసుకొని స్ట్రైట్ గా వెళ్తే అది కొంచెం రాంగ్ రూటే అవుతుంది. బట్ యూటర్న్ చేయాలనుకుంటే మాత్రం ఇంకొక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తేనే యూటర్న్ ఉంది అక్కడ. సో మేమైతే ఈవినింగ్ వెళ్ళినాం కాబట్టి అంత దూరం వెళ్ళలేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయినాము. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి కాబట్టి. క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ మనకి శ్రీ 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 తాపాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వస్తుంది. ఆ టెంపుల్ పక్కనే మనకి ఒక కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ లోంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనం డ్యామ్ కట్ట పైనకి ఎక్కుతాము. కట్ట పైనకి ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి డౌన్ కి వెళ్ళిపోవాలి. అంటే మనం డైరెక్ట్ డ్యామ్ లకే పోతున్నాం అన్నట్టు. ఇక్కడికైతే కార్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ అన్ని వెళ్తున్నాయి. సో అడ్రస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మేమైతే వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్ళండి ఒకసారి. అసలు అయితే అక్కడ ఉన్నంతసేపు నేను కరీంనగర్ లోనే ఉన్నాను అసలు అనిపించింది నాకైతే. అందరితో అడ్రస్ షేర్ చేసుకుందామని చెప్పి నేను వీడియో తీసాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.